హాయ్ గైస్, ఇది పెసరపప్పు పాయసం చేయబోతున్నాం అన్నమాట. ఫస్ట్ పెసరపప్పు ఫ్రై చేసుకుంటున్నాం. మంచిగా కడిగి ఆ పచ్చిగా అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా పెసరపప్పులో పచ్చి అంతా వెళ్ళిపోయిందండి. ఇక్కడ చూడండి, పొల్ల అయిపోయింది. ఇప్పుడు నెయ్యి పోసుకుందాం. నెయ్యి తీయండి ఒకసారి. పెసరపప్పు పాయసం మా అత్తమ్మ చేస్తుంది. నెయ్యి చూపించండి, పైకి లేదు. నెయ్యి చూడండి, గుజరాతీ ప్యూర్ గీ అనమాట. బాగుంది బ్రాండ్, మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇది ఫ్రై చేసిన తర్వాత మళ్ళీ ఏమేస్తారు? ఇంకా నెయ్యిలో ఫ్రై అవుతుంది. మళ్ళీ ఇప్పుడు పెసరపప్పు ఫ్రై అయిన తర్వాత నీళ్ళు పోస్తున్నారు. నీళ్ళలో ఉడకాలి కదా మెత్తగా. నీళ్ళు పోసిన తర్వాత ఒక చిటికెడు ఉప్పు వేసుకోండి. స్వీట్కి ఎప్పుడు కొంచెం ఉప్పు వేస్తాం కదా, అప్పుడే మనకి స్వీట్ నోటికి తగులుతుంది. మూత పెట్టేస్తున్నాం, మెత్తగా ఉడకాలి. ఉడికిన తర్వాత మిగతా ప్రాసెస్ చేయిస్తాం మీకు. ఈ కుక్కర్లో పప్పు ఉడుకుతుంది. దాని తర్వాత జరిగే ప్రాసెస్ మనం రెడీ చేసి పెట్టుకుందాం. అది పాటికి అది ఉడుకుతుంది కదా. ఇప్పుడు దీంట్లో డైరెక్ట్గా వేడైపోయింది. నూనె పోసుకుందాం, నెయ్యి పోసుకుందాం. ఇప్పుడు నెయ్యి పోసుకొని డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకుందాం. పచ్చి కొబ్బరి అన్నమాట. కొంచెం ఒక 2 minutes ఫ్రై చేసుకొని కొబ్బరి కొంచెం నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపలుకులు అనమాట. ఇది కూడా ఫ్రై చేసుకొని, సౌండ్ డిస్టర్బెన్స్. ఈ జీడిపప్పు కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ప్లమ్స్ కొంచెం గోల్డెన్ కలర్గా దూరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. పెసరపప్పు పాయసం చాలా టేస్ట్గా ఉంటుంది. బెల్లంతో చేస్తున్నాం కదా, చక్కెరతో చేసేది కాకుండా బెల్లంతో చేసే ఐటమ్స్ ఎంతైనా తినొచ్చు. అది నాకు చాలా ఇష్టం. బెల్లం చూడండి ఎంత బాగుంది చూడడానికి. నేను చిన్నగా ఉన్నప్పుడు ఈ షేప్ ఉండదు అనమాట, రౌండ్గా ఉంటుంది. అట్లనే లావుగా తీసుకొని కొరుక్కొని తింటుంటాం అనమాట. చిన్నప్పుడు మా అమ్మమ్మ భక్షాలు చేసేటప్పుడు. ఇప్పుడు కూడా చాలా తింటాను నేను, బెల్లం తింటూనే ఉంటాను అప్పుడప్పుడు తీసుకొని. ఇది బెల్లం పాకం. నీళ్ళు పోసి కరిగించుకుందాం. ఒక 2 గ్లాసులు నీళ్ళు పోస్తున్నా ఒక గడ్డ బెల్లంకి. 2 గ్లాసులు కాకుండా 1.5 గ్లాసు నీళ్ళు పోస్తున్నా. ఇది మంచిగా తిక్కగా కరగాలి. పెసరపప్పు ఉడికిపోయింది మెత్తగా. దాన్ని మంచిగా స్మాష్ చేస్తున్నారు. ఇట్లా ఉడకాలన్నమాట పాయసంకి. బెల్లం పాకం వచ్చి తిక్క కావాల్సిన అవసరం లేదంటండి, ఇంకా అది కరిగితే చాలు. ఇప్పుడు పెసరపప్పులో పోసేసుకుందాం. ఆ బ్లాక్ ఉన్నది వచ్చి జీడిపప్పు అవన్నీ ఫ్రై చేసినాం కదా, అదే అండి. మళ్ళీ ఏదో అనుకున్నారు. ఇప్పుడు అది ఉడబట్టి మనం పెసరపప్పులో పోసుకుంటున్నాం. ఎందుకు ఉడబట్టినామంటే బెల్లంలో రాళ్ళు వస్తుంది, చిన్న రాళ్ళు. ఇంతకుముందు స్వీట్ చేసినప్పుడు వస్తుందన్నమాట, అందుకని ఆ నీళ్ళని ఉడబట్టినాం. ఇది మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్లో పెడతారా. బెల్లం నీళ్ళు పోసేసుకున్నాం కదా. ఇప్పుడు 2 minutes అయింది. అవి డ్రై ఫ్రూట్స్ వేసేయండి. కొబ్బరి పొడి ఫ్రై చేసుకున్నాం కదా నెయ్యిలో, అది లమ్స్ జీడిపప్పు ఇది మంచిగా మిక్స్ చేసుకుందాం. ఇంకా అంతే. దీనిపైన ఇలాచి పౌడర్ వేసేసి తినేయాలి, అంతే. చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చూడండి బాగుంది కదా. కొబ్బరి పొడి, జీడిపప్పు, ఇలాచి పౌడర్, ఇలాచి పౌడర్ మొత్తం మిక్స్ చేసుకొని తినడం. ఇంకా లాస్ట్కి ఇది ఒక్కటి లేకపోతే వేస్ట్ కదండి స్వీట్లో. ఈ స్మెల్తోనే టేస్ట్. ఒక బౌల్లో పోసి తిని చూపిస్తాను మీకు.
చూడండి, నేను తిని చూపిస్తాను మీకు. చాలా వేడి. పొగలు వస్తుంది, పొగలు. నువ్వు చట్నీ చేస్తావా ఇప్పుడు? స్వీట్ తింటా. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ స్వీట్ చేసి నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. బాయ్ అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.